ఏముంది ఇక్కడ బిర్యానీ ఎంతమందికి నచ్చుతుంది? బిర్యానీ అంటే చేతి ఎత్తలేకపోతే బిర్యానీ నచ్చదని అర్థం. నేను ఫిక్స్ అయిపోవాలిగా మరి. సో ఇప్పుడు చేతులు ఎత్తన వాళ్ళకి బిర్యానీ ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదా నేను బిర్యానీ తిననా? వాళ్ళ చూపించి కూడా తిన్నప్పుడు ఒకసారి నేను మా ఇంట్లో అలుగుడులు ఉండవు, ఎందుకంటే ఒకప్పుడు ఉండేటివి. ఈ మధ్యలో ఎప్పుడైనా మా భార్య అలిగింది అనుకో బిర్యానీ తెచ్చుకుని తింటా, ఎందుకంటే అల్లుగితే బిర్యానీ తెచ్చుకుంటాం కాబట్టి అలగడం బంద్ చేసింది. సో నేనేమంటున్నా, ఎవరికో నచ్చింది నీకు నచ్చాలని రూల్ లేదు, ఎవరికో నచ్చనిది నీకు నచ్చొద్దని రూల్ లేదు. ఎస్ఆర్నో ఎస్ఆర్నో ఈరోజు నైటు ఇంటికి వెళ్ళి పడుకోండి, పడుకోవద్దు, బెడ్రూమ్లో వెళ్ళి ఒక పెన్ను పేపర్ ఎత్తుకో, మీ వైఫ్ని కూర్చోబెట్టుకో. పెళ్ళై 20 ఏళ్ళు అయింది, 16 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, లేకపోతే నినమననే అయింది, 5 ఏళ్ళు అయింది. ఎన్నడన్నా మీ భార్యతో కూర్చొని నీకు ఏం కావాలి ఈ జీవితంలో, నన్ను చేసుకొని ఇన్ని సంవత్సరాలలో నువ్వు హ్యాపీగా ఉన్నావా అని ఏ భర్తనైనా అడిగిందా? ఇప్పుడు లేడీస్ అంటే ఉరికొచ్చి కొట్టినా కొడతారు, అందుకే అడగాలి. ఎందుకు వచ్చింది కదా? ఎవరైనా మనం అడిగినామా? బయలో అడిగినామా? ఇంక్లూడింగ్ మీ, నేను కూడా అడగలే. కానీ ఒక మీటింగ్లో విన్న తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేసినాం. అందులో నా కళలు కూడా ఉన్నాయి. అరే ఈ భూమి మీద వచ్చినాం, ఇది జాతర తెలుసు మనకు ఆల్రెడీ, వచ్చినాం పోతాం, టైం వచ్చింది వచ్చినాం, టైం వచ్చినాడు పిలుపు వచ్చినాడు పోతాం, అది లెక్క బరాబర్ ఉంది. ఈ పొయ్యేలోపు నువ్వు ఎట్లాంటి బతకాలనుకుంటున్నావు? నా క్వశ్చన్. నువ్వు ఎట్లాంటి బతకాలనుకుంటున్నావు? మొత్తం జాబ్, పొద్దుగాల లేవాలి, తానం చేయాలి, ఆ సది కడితే తీసుకోవాలి, ఆ భార్యను తిట్టాలి, సచ్చి పట్టుకోవాలి, పోయి బండి ఎక్కాలి, రోడ్డు మీద పోతే కేసీఆర్ నోములకు, రేవంత్ రెడ్డి నోములకి అడ్డవంచులో తిట్టి ఆఫీస్కి పోయి ఆ తీసుకుపోయిన డబ్బా సలగైనాక కంప్లీట్ చేసి సాయంత్రం 6 అయినాక మళ్ళీ సచ్చి పట్టుకొని ఇంటికి వచ్చి ఈ న్యూస్ ఆ న్యూస్, టీవీ ఈ టీవీ మీ టీవీ మన టీవీ మంది టీవీలు అన్ని చూసి మళ్ళీ 10 అయితే పడుకొని మళ్ళీ పొద్దుగాలు లేస్తున్నావు. ఇదే నీకు కావాలా? లేకపోతే నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉందని నువ్వు గుర్తించుకున్నావా? హలో, ఏముంది పాటు సార్, అందరూ గారు పోతేనే పోతా. అమెరికాలో కరెంటు పోతే అమెరికాలో ఏమంటారు, ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తారంట. ఏం సార్ కరెంటు పోయింది ఎందుకు అని. జపాన్లో కరెంటు పోతే ఫ్యూజ్ చెక్ చేస్తారంట, ఏమైనా ఫ్యూజ్ కొట్టేసిందా అని. కానీ ఇండియాలో కరెంటు పోతే పక్కింటి తొంగి చూడు అంటాం మనం. చూడు వాళ్ళ ఇంట్లో ఉందా? వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉందంటే సబ్ స్టేషన్ వాళ్ళకి పోవాలి. వాళ్ళ ఇంట్లో లేదా? పోరా, మన ఇంట్లో పోయినా సరే, వాళ్ళ ఇంట్లో పోయిందా? ఓకే సరే, ఇలా చీకట్లు ఎట్లా అట్లా తిన్నాం అంటే ఈడికి వచ్చేసినాం మనం. అంటే నాకంటే మంచిగా అంజనీలు బతుకుతాడా? ఆయనైనా పోయేదే, నేనైనా పోయేది. ఇంకా దానికోసానికి కూడా ఆలోచించాలంటే పోరి ఇయ్యాలనే పోయి. కానీ ఇది కాదు సార్ జీవితం. నిజంగా ఇది ఒకటి ఆలోచన చేసేది ఉండే అంటే మాత్రం ఈరోజు నైటే చేయండి ఆ పని. ఎందుకంటే రేపు పొద్దుగాల మీరు ఉంటారని కాగితం మీద రాసి చూద్దాం, ఎవరైనా రాసి ఇచ్చేవాళ్ళు ఉంటే ఉన్నారా? నేనేమంటా అంటే కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో. రేపటి పనిని నువ్వు పోస్ట్ పోన్ చేయకు, ఈరోజు చేయి. ఈరోజు పని ఏదైతే ఉందో అది ఇప్పుడు చేయి, కథం చేసే. ఇప్పుడు జీవితంలో ఎవరు గెలుస్తారు అంటే 2 చెవులకి ఇట్లా చేతులు అడ్డం పెట్టుకున్నోడు గెలుస్తాడు. నిజమా కాదా? నిజమా కాదా? మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తా, ఎందుకంటే మీరు సపోర్ట్లు కొడతలేరు కాబట్టి. నేను అడిగినప్పుడు మీరు కొడతారని అడుగుతాను. ఒక వ్యక్తి ఒక ఊర్లో అన్ని పందాలు, పరుగు పందాలు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఒక ఊర్లో నడిబొడ్డు దగ్గర ఒక ధ్వజస్తంభం ఉంటుంది. స్తంభం కాదు, ఏదో వుడ్డుతో తయారు చేసినది ఉంటుంది. దానికి అంతా ఆయిల్ వేసేస్తారు. ఒకటి ఏమంటారు, పంచలాగా జుబ్బలా, సారీ